అయితే ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాను. భార్యాభర్తలనే తీసుకున్నాం. భార్య కానీ భర్త కానీ ఒకరు ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుతున్నారు అన్నప్పుడు, ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధిస్తున్నారు అన్నప్పుడు, వీళ్ళు వాళ్ళ సంసార జీవితంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండాలి. ఇప్పుడు ఒక వైఫ్ బాగా ఎదిగింది స్పిరిచువల్గా అన్నప్పుడు భర్త యొక్క లో ఫ్రీక్వెన్సీ అనేది అర్థమవుతూ ఉంటుంది ఈమెటికి. లేదా భర్త బాగా ఎదిగిన భార్య యొక్క లో ఫ్రీక్వెన్సీ అర్థమవుతుంటుంది. వీళ్ళు సంసార జీవితంలో ఈ సంసారికమైనటువంటి శారీరక సంబంధాలు కావచ్చు, వీటిల్లో ఉండాలి. ఉన్నప్పుడు ఈ ఈ ఒకరి ఎనర్జీస్ ఇంకొకరికి వెళ్తాయా? ఇది పెద్ద సమస్య అన్నమాట. ఎవరో అనమాట చెప్తే నా దగ్గరకు కూడా మొన్న ఎవరో వచ్చి అడిగితే ఒకరి ఎనర్జీస్ ఇంకొకరికి వెళ్తాయా? ఒకరు సాధన చేస్తున్నప్పుడు ఇంకొకరు సాధనలో దెబ్బతింటారా? సంసారంలో ఉండాలా? ఫ్యామిలీ రిలేషన్ మెయింటైన్ చేయాలా, చేయకూడదా? వాళ్ళకి ఏంటి కర్తవ్యం? వీళ్ళకేమో తెలియకుండా సాధన చేసే వాళ్ళకి కొంత వైరాగ్య స్థితి అనేది ఉంటుంది. మోహ స్థితి నుంచి కొంత బెటర్గా ఉంటారు. అవతల వ్యక్తి వైరాగ్య సంసారికంగా మామూలుగా వాంఛలతో ఉంటాడు. ఈ వాంఛల్లో ఉన్న వ్యక్తిని మనం ధర్మం ప్రకారం అయితే ధర్మేచ అద్ధేచ కామేచ అన్నప్పుడు అక్కడ సాటిస్ఫై చేయాలి. వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్లో ఉండాలా? వీళ్ళ శక్తులు కోల్పోతారా? సాధన చేసింది ఏమవుతుంది? ఇవన్నీ ఒక మాటలో చెప్పాలంటే ఇంత బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ని మేము ముందర పెడుతున్నా. దాని సమాధానం ఏంటి? మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చను. చాలామందికి ఇబ్బంది ఉంటుంది. మా దగ్గరికి కూడా ఈ డౌట్తో వస్తారు. అమ్మ, మేము స్పిరిచువల్లో ఉన్నాం కదా, మరి మాకు కోరికలు ఉండట్లేదు, అవతల వాడికి కోరిక ఉంటుంది కదా, అది చాలా చికాగ్గా అనిపిస్తుంది అని చెప్పి. కానీ నేనేం చెప్తానంటే, గృహస్థుగా మీరు ఎప్పుడైతే ప్రమాణం చేసి ఉన్నారో అప్పుడు ధర్మం ఏం చెప్తుంది అని అంటే, పాత్ర పోషణలో మీరు మిగతా పనులన్నీ ఎలా చేస్తున్నారో ఇది కూడా అలాగే తప్పించి, నేను స్పిరిచువల్లో ఉన్నాను కాబట్టి ఒకవేళ అవతల వ్యక్తితో కలవకూడదు అనడం తప్పు. మన మునులు, ఋషులు అందరూ కూడా సత్సంతానం కోసం ఎంతోమంది వాళ్ళని తప్పించి మాకు సత్సంతానం కావాలి యోగుల ద్వారా అంటే ఈ భూమి మీదకి మంచి సంతానం కోసం వాళ్ళందరూ కూడా శారీరకంగా కలిసి సత్సంతానాన్ని ఇచ్చి ఉన్నారు. అలాగే స్పిరిచువల్లో మనం ఉన్నప్పుడు అందరికీ ఇబ్బంది అయితే ఉంటుంది. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం స్పిరిచువల్లో ఉన్నాం, అవతల వాళ్ళు లేరు. వాళ్ళు మరి మన మీద ఒక ఆశతోటి మన జీవితం రన్ అవుతున్నప్పుడు ఎప్పుడు అది ఇబ్బంది పెట్టకూడదు. ఒకటి. రెండవది, మీరు అన్నట్టు వాళ్ళ వైబ్రేషన్స్ నెగిటివ్ ఏమైనా మాకు వస్తాయేమో అని భయం ఉంటుంది అందరికీ కూడా. మీరు నిజంగా పాజిటివ్లోకి వెళ్ళిపోతే మీ నుంచి పాజిటివ్ వెళ్తుంది, కానీ నెగిటివ్ మనకు అంటుకోదు. మన నుంచే ఒక పాజిటివ్ వెళ్తుంది తప్పించి ఆ స్థితి మనం సంపాదించుకోవాలి అని తెలియాలి తప్పించి, ఇంట్లో ఉండే మనుషులు, ఇంట్లో వాళ్ళందరి వైపు మనకు అలవాటు అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అలవాటు అయిపోతుంది. మీరు బయటికి వెళ్ళినప్పుడు కొత్తగా ఏదన్నా తప్పించి, ఇంటి వాతావరణంలో భర్త, బిడ్డలు అందరూ ఏదైతే ఉందో ఆ వైబ్ ఎప్పుడు మనకి ఏం హాని చేయదు అస్సలు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఎంతోమంది ఇప్పుడు మీరు మన పూర్వం చూస్తే కనుక చాలామంది పతివ్రతలు ఉన్నారు, వాళ్ళ భర్తలు చాలా వేశ్యాపరులై ఉండేవారు. మరి వాళ్ళు ఎలా సాధన చేశారు? ఎంతోమంది మహాత్ములు, సోక్రటీస్ భార్య ఉంది. సోక్రటీస్ భార్యను చూస్తే ఆవిడ గయ్యాలి. మరి ఆయన ఎలా సాధన చేశాడు? అందుకే సోక్రటీస్ అయ్యాడు. అంటే అది ఉదాహరణకి తీసుకోవాలి. అందుకే సోక్రటీస్ అయ్యాడు కాదు. మనం దాన్ని ఉదాహరణ తీసుకుంటే కనుక అంతమంది మహాత్ములు చేసి ఉన్నారు కదా, మరి మనం ఎందుకు ఇబ్బంది పడుతున్నాము ఇదంతా అని మనము అది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మన అనుమానాలు. తీవ్రంగా మీరు సాధన చేసినప్పుడు ఒక ఫైర్ ఉందనుకోండి, ఏది వేసినా అందులో కాలిపోతుంది కదా. అలాంటి స్థితికి మీరు సాధన చేసుకుంటూ రావాలి తప్పించి, ఇంటి వాతావరణం నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. తర్వాత ధర్మం
ధర్మం ఏం చెప్తోంది అని అంటే, నీ బాధ్యత బంధం కాకుండా బాధ్యతను నిర్వర్తించటం అనేది ఆధ్యాత్మికతలో ఒక భాగం. ఓకే, అలా బాధ్యత నిర్వర్తించాలి. నిర్వర్తిస్తేనే విడుదల అనేది ఈజీగా వస్తుంది. ఓకే, అలా పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ మీరు ఇందాక వైబ్రేషన్స్ గురించి మాట్లాడారు. వైబ్రేషన్స్ గురించి మాట్లాడినప్పుడు ఆ వైబ్రేషన్స్ మామూలుగా ఇప్పుడు ప్రాణిక్ హీలింగ్లో వీటిల్లో చెప్తుంటారు, వాళ్ళు ఒకరి వైబ్రేషన్స్ ఇంకోటి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అనేసి. ఇక్కడ ఫ్యామిలీలో అలవాటు అయిపోయింది అన్నారు. ఈ వైబ్రేషన్స్ వీళ్ళు సాధన చేసినవన్నీ స్ప్రెడ్ అవ్వవా, వాళ్ళకి వెళ్ళవా అనేది? ఫ్యామిలీకి మంచిదే కదండి వెళ్తే. మన ఫ్యామిలీ బాగుండాలనే కదా మనం కోరుకుంటాము. తప్పనిసరిగా ఫ్యామిలీకి వెళ్తే మంచిదే కదా. ఇంట్లో ఇప్పుడు ఒక ఇంట్లో ఒకళ్ళు సాధన చేస్తున్నారంటే ఆ ఇంటికి వెలుగు, అది ఆ ఇంటికి వెలుగు అంటే మీరు సేవ చేస్తున్నట్టే లెక్క. ఇప్పుడు మనం సాధన చేసి లోక కళ్యాణం కోసమైనా సేవ చేయాలి. ఎవరి ఇంట్లో వాళ్ళు సేవ చేయడం మంచిదే కదండి. ఆ పిల్లలకి ఎంత బాగుంటుంది. ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ సాధన చేస్తే ఆ గృహం, ఇంటికి దీపం ఇల్లాలని చెప్పారు, ఇంటికి దీపం వెలుగని చెప్పారు. అలాగే ఆ ఇంట్లో భార్య కానీ భర్త కానీ సాధన చేస్తే ఆ గృహం వెలుగు. అలాంటి వెలుగులు భారతదేశంలో పూర్వము ఇంటింటా ఉండేవి. ఇప్పుడు అవి తగ్గిపోవడం వల్ల ఇన్ని రోగాలు, ఇన్ని బాధలు వస్తున్నాయి. కాబట్టి సో మీరు మీ ఆరాశక్తి పెరిగే కొలది మీ ఇల్లే కాదు, ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా మారిపోతూ ఉంటుంది. తద్వారా సూక్ష్మంగా మనం సేవ చేసినట్టే అవుతుంది. చాలా మంచిది అది. అయితే నా దగ్గరికి ఓ తల్లి కూతురు వచ్చారు. తల్లి ఎప్పుడూ కూడా మామూలుగా కూతురు దండం పెట్టినప్పుడల్లా మనోవాంఛా ఫల సిద్ధిరస్తు అన్న. అయితే ఆ కూతురు ఎవరినో ఇష్టపడినప్పుడు ఆ అమ్మాయి ఒక క్వశ్చన్ అడిగింది, నీ మనసులో ఉన్నది సిద్ధించాలని కదా మీరు ఆశీర్వదించారు, నాకు సిద్ధించింది అని చెప్పింది రివర్స్లో. అంటే స్పిరిచువల్ అతి తెలివితో చెప్పినప్పుడు ఆవిడ కన్ఫ్యూజన్లో పడింది. అంటే నేను ఆశీర్వదించడం వల్లే మా అమ్మాయి చెడిపోయిందా, లేకపోతే ఈ స్టోరీకి అంతటికి నా ఆశీర్వచనం కారణమా, లేకపోతే అమ్మాయి కర్మ కారణమా అనేసి ఆమె నన్ను డౌట్ అడగడానికి జ్యోతిష్యపరంగా వచ్చింది. ఏదో రెమెడీలు చెప్పాను, పంపించాను, కొంతవరకు సెట్ అయింది. కానీ ఇట్లాంటి కేసెస్లో మన వాళ్ళందరూ మనోవాంఛా ఫల సిద్ధిరస్తు అంటారు. ఆ మనస్సులో ఏమి వాంఛ ఉందో తెలియదు వాడికి. ఆ వాంఛ ఏదైనా కావచ్చు, ఇని తప్పుడు వాంఛ కావచ్చు. మన ఆశీర్వచనం మనోవాంఛా ఫల సిద్ధిరస్తు అని మనం బ్లెస్ చేసినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత శక్తి వెళ్ళినప్పుడు ఆ శక్తి ఏదన్నా నెగిటివ్ పని చేస్తే ఆ కర్మ ఆశీర్వదించిన వాళ్ళకి వస్తుందా? ఒకటి. రెండు, ఇలా ఆశీర్వదించడం వల్ల వాళ్ళు అంటే వాళ్ళ మానసిక మాయలో ఇంకా ఎక్కువ పడతారా? ఎప్పుడు కూడా ఆశీర్వదించేటప్పుడు ఏమని అంటున్నామో తెలుసుకుని అనాలి ఫస్ట్. ఎవరు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు అంటారంటే గురువులు, పెద్ద పెద్ద వాళ్ళు, జ్ఞానులు. వాళ్ళు ఎందుకు చెప్తారంటే ఆ మాట, వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ తరంగము తాటు వీళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ కోరిక ఏంటో వీళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఆశీర్వాదం మనోవాంఛా ఫల సిద్ధిరస్తు అంటారు. ఎవరు పడితే వాళ్ళు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు అంటే ఎలాగా మరి కదా. అందుకని ఈశ్వరానుగ్రహ సిద్ధిరస్తు అనొచ్చు, పరమేశ్వర సిద్ధిరస్తు అనొచ్చు. అంటే భగవంతుడి మీద పెట్టేశారు, మీ మీద పెట్టుకోలేదు. అప్పుడు తప్పించి అందరూ మనోవాంఛా ఫల సిద్ధిరస్తు అంటే ఎలాగా? ఏ మంత్రం ఎవరికి ఇవ్వాలో తెలియాలి, ఏ ఆశీర్వాదం ఎవరికి ఇవ్వాలో తెలియాలి. తెలియనప్పుడు వాళ్ళకంత శక్తి లేనట్లు లెక్క, వాళ్ళ ఆశీర్వాదం ఫలించేది. తెలిస్తే అంతటి సంకల్పం, అంతటి అంటే అవతలవాడు వస్తున్నప్పుడు వాళ్ళ భావజాలం మనకు తాకిందనుకోండి, తాకుతుంది అంటే అంతటి శక్తి ఉందని అర్థం. వాళ్ళు ఇస్తే ఆశీర్వాదం అది ఫలిస్తుంది. మనం అన్నంత మాత్రాన ఫలించేవి కూడా. అందుకని ఇంక మరి భయం ఉంటుంది కాబట్టి ఈశ్వర అనుగ్రహం అన్నప్పుడు భగవంతుడు కదా వాళ్ళని చూసుకుంటాడు. ఇది బెస్ట్ పని. ఓకే, అందుకని ఏమీ భయపడక్కర్లేదు. ఆవిడ అన్నంత మాత్రాన సిద్ధించదు. వాళ్ళ ప్రారంధము, పెళ్ళిళ్ళు స్వర్గంలో జరిగిపోతాయి. ఇక్కడ ఊరికే మనం అనుకుంటాం అంతే. అందుకే 10 సంబంధాలు చూసి ఎక్కడో చోట ఆగుతాం కదా. లేదా ఒకసారి మళ్ళీ ఫస్ట్కి వచ్చి
ఆ ముందు అబ్బాయికే చేస్తాం, అమ్మాయికో ముందు అబ్బాయికో ముందు చూసిన సంబంధమే మళ్ళీ చేస్తాం. కాబట్టి ముందే నిర్ణయించబడి ఉంటాయి అవన్నీ. ఆవిడ ఆశీర్వాదం అని అనుకోకూడదు, అలా అనుకోకూడదు. అంటే ఆవిడ వర్షన్ ఏంటంటే ఆమె లలితా సహస్రనామం రోజుకు 3-4 సార్లు చేస్తుంది. ఆమె ఏంటంటే నా బిడ్డ సుఖంగా ఉండాలి, మా బిడ్డ అనుకున్న ఎన్ని నెరవేరాలి అంటే తల్లిగా అనమాట. అనగానే ఈ అమ్మాయి ఏం బ్లాక్మెయిల్లోకి దిగిందంటే నువ్వు అలా అనుకోబట్టే నాకు ఈడు దొరికాడు అని కన్విన్స్ చేయడం, అలా తెలివిగా కన్విన్స్ చేశారు, తెలివిగా కన్విన్స్ చేశారు అంతే. తప్పించి అయిందని ఎలా చెప్తాం మనం, అది కరెక్ట్గా ఉండదు కదా. తెలివిగా కన్విన్స్ చేశారు. అందుకని రోజు గమనించేస్తారు కాబట్టి ఇంట్లో మనం ఏమి మాట్లాడతామో, మనం ఏమి ఆలోచిస్తామో వాళ్ళకి అర్థమైపోతుంది. అందుకని ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు దొరికేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి.